డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. రామరాజ్య స్థాపనే మా ధ్యేయం. రామరాజ్య స్థాపన కోసం పనికొచ్చే వాళ్ళందరినీ, కలిసి వచ్చే వాళ్ళందరినీ తీసుకుని ముందుకు వెళ్తారన్నటువంటి ఓ గుంపు, ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే వీర రాఘవరెడ్డి, వీర శివారెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజుపై దాడి చేసినటువంటి నేపథ్యంలో అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది, ఈ కల్చర్ తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్తుందా లేకపోతే నార్త్ ఇండియా నుంచి తెలుగు స్టేట్స్ కి వస్తున్నటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇంతగా డిస్కస్ చేద్దాం. దీనిపై మాట్లాడదాం మంచు ప్రభాకర్ గారితో. సార్ నమస్తే సార్. నిజం చెప్పాలంటే ఇంతకు ముందు ఉత్తర భారతదేశంలో ఇలాంటి దాడులు ఉండేవి సార్. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో అలాంటి దాడులు ఉండేవి కావు. కానీ ఇక్ష్వాకుల వంశం యొక్క వారసులు అనుకొని రామరాజ్య స్థాపన కోసం వస్తామని చెప్పి రంగరాజన్ పైన జరిగినటువంటి దాడి, దాని తర్వాత రాజకీయ నేతల పరామర్శ, అరెస్ట్ తర్వాత నిందితుల్లో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. ఏంటి సార్, వాట్ యూ కమెంట్ సార్? హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఈ రెండిటి మధ్య ఉన్న తేడా, మనుషుల్లో ఉన్న తేడాలు, మనిషి ప్రవర్తన పూర్తిగా దీనికి విభిన్నంగా ఉంటుంది. ఒక హిందూ సాంప్రదాయాలు కానీ సనాతన ధర్మాన్ని కానీ ఫాలో అయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరు. అంతా కల్టు సమాచారం, స్వార్థం, నన్ను గమనించండి అని ఫెనాటిక్ గా మారి, అంటే ఇప్పుడు నిత్యానంద అనే అతను ఒక కమీడియన్, వాడు కమీడియన్ అండ్ మోసగాడు. హిందూ ధర్మాన్ని ముందర పెట్టుకొని కొద్దిగా సైన్స్ ని రంగరించి అందులో నుంచి డబ్బుల కోసమో లేకంటే అమ్మాయిలు లోబరుచుకొని వాడు దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వీడు అంటే ఎవరో వాడు వీర రాఘవరెడ్డో, వీర రాఘవరెడ్డో లేకంటే ఇంకొక రెడ్డో, ఎవడో రెడ్డి అనుకున్నాం. దే ఆర్ ఆల్ సమాజంలో వీళ్ళు, ఇలాంటి వాళ్ళు సమాజంలోనే కాకుండా స్వస్థ సమాజంలో చెడు పురుగులు. వాళ్ళు చేసేది ఏమీ లేదు సమాజంలో. ఒక సగటు మనిషికి కానీ మానవత్వానికి ఏమీ చేయకపోయినా హిందూ మతం ముసుగులో, సనాతన ధర్మం ముసుగులో అసలు ప్రపంచాన్నే నాశనం చేయాలని కోరుకున్న వాళ్ళలో వీళ్ళు. రంగరాజన్ గారికి నాకు, ఎందుకంటే రంగరాజన్ గారు ఫిజిక్స్ ఎంఎస్సి చేశారు. ఆయన తెలుసు, నీకు తెలుసా? వెల్ ఎడ్యుకేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అతను నచ్చేది ఏంటంటే అతని యొక్క అంత చదువుకున్నా కానీ ఆ భాష, అంటే ఇప్పుడు సాంస్క్రిట్ కానీ లేకంటే ఈ ఈ అర్చక భాషలో అతనికి ప్రావీణ్యం ఉన్నా కానీ అతని ఇంటరాక్షన్ ఉంటుంది చూడండి, సామాన్య ప్రజలకు అది సేద తీరుస్తుంది వాళ్ళు. అయ్యో నాకు అంటే ద వే హీ కీప్స్ అప్, నాకు చాలా ఇష్టం అతని యొక్క ఎమోషన్స్ కానీ అతని యొక్క జీవన శైలి, వ్యవహారము నాకు చాలా నచ్చుతాయి. అట్లాంటి వాళ్ళ ద్వారానే మనము భగవంతుణ్ణి భక్తుల దగ్గరికి తీసుకెళ్ళచ్చు. అంటే నువ్వు వాళ్ళ లాంగ్వేజ్ మనం మాట్లాడాలి. అట్లాంటి వాటిలో నాకు చాలా నచ్చాడు అతను. అందుకని నాకు నచ్చుతాడు అతను. నాకు అతనితో సాన్నిహిత్యం 2019లో ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక రైతు 2 ఆవుల్ని కోల్పోతాడు. కరెంటు షాక్ తగిలి చనిపోతే ఆ రైతుకి ఆవు పాలు పిండుకొని జీవనం తప్పితే ఏమీ లేదనమాట. ఆ రోజు నేను ఆ వీడియో చూసినప్పుడు అతన్ని చూసి నా తండ్రి గుర్తుకొచ్చాడు. ఆ ప్లేస్ లో నా తండ్రి ఉంటే ఎలా ఉంటది అని నేను చాలా ఎమోషన్ ఫీల్ అయినాను. ఆ ఫ్యామిలీని చూసినప్పుడు కూడా నన్ను అద్దంలో చూసుకున్నట్లు అనిపించింది. మీది కూడా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీనే, చాలా కష్టాలు వచ్చాయి. అసలు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని దాంతో జీవనం చేస్తూ ఉన్న ఫ్యామిలీ. నేను ఇమ్మీడియట్ గా వాళ్ళకి జీవనాధారం కోసం ఒక ఆవును పట్టించినాను. ఓకే, గ్రేట్ టు హియర్ దట్. ఆ వీడియో చూసి ఆయన నాకు మెసేజ్ చేశాడు. చేసి నువ్వు చేస్తున్న పని చాలా బాగుంది అని చెప్పి తనకు గోదానాలు అవన్నీ వస్తాయి కదా, వాటిల్లో కొన్నిటిని తెలంగాణలో 2-3 రైతులకు పంచాడు.
అంటే ఎందుకంటే అతనికి తెలిసి వచ్చింది ఈ గోవుల ద్వారా కూడా గోవుల్ని గోశాలలో పెట్టి చేయకంటే వాటిని ఇప్పుడు కుక్కల్ని మనం అంటే వాటికి వాటికి స్వేచ్ఛ కావాల. ఒక మంచి రైతుకి మార్గంలో చేర్పించి ఒక రైతు ఇంట్లో పెట్టి వాటికి దానా పెట్టి వాటి పని వాటి చేస్తే అంతకంటే వాడికి పుట్టిన దానికి సార్థకత అనేది ఉంటది. ఒక జంతువు కానీ ఒక మనిషి కానీ. ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అతను చేసిన పనికి. అంటే అతను కూడా అలా చేశాడు. తర్వాత ఆయన పాపం పుంగునూరు ఆవులు కావాలి స్వామివారికి నైవేద్యం పెట్టాలంటే అది ఎందుకంటే ఒక మన హిందూ ధర్మం ప్రకారమో లేకంటే దీని ప్రకారం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఆ అడవుల్లో నుంచి పాలు తీసుకునేవాళ్ళు కదా. అంటే అప్పుడు చిత్తూరు జాతి అదే పుంగునూరు జాతి ఆవులు కదా, అది ఉంటే బాగుంటుంది అని అడిగారు. నేను ట్రై చేశాను కానీ బట్ ఐ ఫెయిల్ నాట్ ఏబుల్ టు గివ్ హిమ్. ఎందుకంటే ఆ చిత్తూరు పుంగునూరు జాతి ఆవులు నేను సేకరించలేకపోయినా. నేను అమెరికాలో ఉండి నేను ఎంతెంతో ట్రై చేసినా నా ఫ్రెండ్స్ చాలా మంది డాక్టర్లు ఐ థింక్ దే గేవ్ అప్. నేను చాలా ట్రై చేశాను. అది నా సాన్నిహిత్యం అతనితో. బట్ ఆయనకు అన్ని మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ ఏమే అతని యొక్క నాకు అతనంటే చాలా ఇష్టం. అంటే అతని వ్యవహారిక శైలి అంటే దేవుడిని ప్రజలకు పరిచయం చేయడంలో కానీ వాళ్ళ బాధలు వినడంలో కానీ ఐ థింక్ ఆయన అందులో దళిత గోవిందం అని ఒక దళితుని తీసుకెళ్ళి భుజాల మీద కూసుకుని తీసుకెళ్ళాడు. చూసావా? చూసాను. అవును, ఆ కాన్సెప్ట్ అంటే దిస్ ఐఎమ్ నాట్ గోన్ సే కాన్సెప్ట్. ఆ యొక్క హృదయం ఆ యొక్క అది అట్లాంటివి చేయగలగాలి మనము. గుడులను గోపురాలని ఇప్పుడు అఫ్ కోర్స్ కొన్ని గుడులు గోపురాలు బాగా నువ్వు చూస్తావు వ్యత్యాసాలని. ఏది డబ్బు ఉన్నోడు డబ్బు లేనాడు, గొప్ప కులమోడు తక్కువ కులమోడు. అతనిలో నాకు ఏది కనిపిస్తుంది తెలుసా? ఆయన చూసినప్పుడల్లా నాకు ఏమీ తారతమ్యాలు చూపించకుండా అందరినీ సాధారణంగా ఆహ్వానించే ఒక మంచి మనసున్న ఒక పురోహితుడు. అట్లాంటి వ్యక్తులు భగవంతుని కావాలి. అప్పుడే ధర్మ ప్రచారం జరుగుతుందని నేను అనుకుంటున్నా. అంతకంటే కానీ నేను ఆయన కాల్ చేద్దాం అనుకున్నాను. అఫ్ కోర్స్ సమయాభావం వల్ల నేను నిన్న ట్రై చేస్తే ఐ థింక్ హీ వాజ్ బిజీ ఆర్ సంథింగ్, డిడ్ నాట్ టేక్ మై ఫోన్ కాల్. బట్ either వే భగవంతుడు ఆయనకి ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా ఆ జరిగిన సంఘటనలోంచి తొందరగా బయటపడేసి ఆయనకు దేవుడి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ ఇట్ ఇస్. నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటన జరిగినటువంటి దాఖలా అయితే లేదు. తెలుగు వాడు అయి ఉండి ఇంకొంతమంది తెలుగు వాళ్ళని వేసుకొని వెళ్ళి చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద ఆ అర్చకుడి మీద దాడి చేసి వార్నింగ్ ఇస్తున్నాడంటే ఆ ధైర్యం ఎవరిచ్చుంటారు, ఎక్కడి నుంచి ఇచ్చుంటారు? నాకున్నటువంటి చాలా మందితో మాట్లాడితే ఏంటంటే బీజేపీ అండ చూసుకొని రెచ్చిపోతున్నారు అనేటువంటిది. విల్ యూ సపోర్ట్ దట్? వాడు ఒక సమాజంలో చీడ పురుగులకి ఏ పార్టీ గాని ఎవరు ఉండరు. హీజ్ ఎ క్రేజీ గాయ్. నన్ను అడిగితే ఆడు పూర్తిగా మెంటల్ కేసు. అది నేను అనుకోండి. బీజేపీ వాళ్ళు వానికి అంత అండ చెయ్యరు అని అనుకున్నా. బీజేపీ వాళ్ళు చేస్తే అంతకంటే దరిద్రం ఇంకేం లేదు. నేను మాత్రం అనుకోనబ్బా. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్.